ఓం విశ్వకర్మణే నమః. నమస్కారం అండి. వెల్కమ్ టు రాంబాబు దర్శిని ఛానల్. ఈరోజు అండి, గృహ నిర్మాణము ఏ మాసంలో చేస్తే ఏ ఫలితం ఉంటుంది. చైత్ర మాసంలో మనం గృహ నిర్మాణం చేస్తే ధనం ఉండదండి, దరిద్రం అండి. వైశాఖ మాసంలో గృహ నిర్మాణం చేస్తే సంతాన లాభం, భోగభాగ్యాలు. జ్యేష్ఠ మాసంలో కనుక మనం గృహ నిర్మాణం చేస్తే అశుభం, మరణ భయం. ఆషాఢంలో మనం గృహ నిర్మాణం చేస్తే దోషం, అది కూడా మరణ భయం. అలాగే శ్రావణ మాసంలో కనుక మనం గృహ నిర్మాణం చేస్తే లక్ష్మీప్రదం, సోదర సుఖం. ఇది శ్రావణం మంచిదండి. అలాగే భాద్రపదంలో గృహ నిర్మాణం చేస్తే అనారోగ్యం, రోగభయం. ఆశ్వీజ మాసంలో కనుక మనం గృహ నిర్మాణం చేస్తే రుణవృద్ధి, పీడలు. కార్తీక మాసంలో మనం గృహ నిర్మాణం చేస్తే ఐశ్వర్యం, లక్ష్మీప్రదం. లక్ష్మీప్రదం. మార్గశిరంలో కనుక మనం గృహ నిర్మాణం చేస్తే అధికార భయం అండి. అలాగే పుష్యమాసంలో కనుక మనం గృహ నిర్మాణం కనుక చేస్తే కష్టం, నష్టాలు, ఈ రెండు కష్ట నష్టాలు జరుగుతాయి. మాఘమాసంలో కనుక మనం గృహ నిర్మాణం చేస్తే ధనధాన్య వృద్ధి. పాల్గొన మాసంలో పుత్ర లాభం. ఇది ఇలా ఉంటాయండి. అయితే నలుగురు 4 రకాలుగా రాయబడి ఉందండి. కొన్ని దాంట్లో ఇది మంచిది కాదని చెప్పారండి. ఇలా కొన్ని తేడాలు ఉన్నాయండి. టోటల్గా వచ్చి మనకి చైత్రం, శ్రావణం, కార్తీకం, మార్గశిరం, మాఘంలో మంచిదండి. మార్గశిరం కాదు, మాఘంలో మంచిదండి. అందుకని ఇది మనం గ్రహించి చేసుకుంటే బాగుంటుందండి. నమస్కారం అండి. Thanks you for watching. Don't forget to like, comment, share and subscribe and click the bell icon.